ఫ్రెండ్స్, హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే మోస్తున్నాం. అండ్ ఈరోజు వీడియో అయితే ట్రావెలింగ్ వ్లాగ్ అన్నమాట. మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినామన్న వీడియో పెట్టినా కదా, ఆ తర్వాత 2 days అయితే వీడియో పెట్టలేదు, కొంచెం బిజీ ఉండి. అండ్ మళ్ళీ నిన్నైతే ఒక వీడియో అప్లోడ్ చేసేసిన. మేము వచ్చిన నెక్స్ట్ డే వ్లాగ్ అన్నమాట ఇది. నెక్స్ట్ డే రావడంతోనే నెక్స్ట్ డేనే మళ్ళీ అయితే మేము ట్రావెలింగ్ చేసినాము. సో ఎక్కడికి ఏంటనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఇప్పుడైతే మేము ఇంటి దగ్గర నుండి అయితే బయలుదేరినాం. ఇదైతే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి. అండ్ ముందు మన ఛానల్లో అయితే మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ అయితే కంపల్సరీగా ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇలా మేము వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అండ్ మన వీడియోస్ అయితే షేర్ చేయండి ప్లీజ్. అండ్ ఇక్కడైతే మేము రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం. మేము ఆల్రెడీ తమిళలో చూసుంటారు, ఇప్పుడైతే చెప్తున్నా. భాగ్యనగర్ ట్రైన్కి అయితే హైదరాబాద్కి వెళ్తున్నాం. సో హైదరాబాద్కి ఎందుకు ఏంటైతే ఇందాక చెప్పినా కదా, ముందు వీడియోస్లో అయితే మీకు తెలుస్తుంది. సో మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడైతే మేము బెల్లంపల్లి చౌరస్తా నుండి అయితే రైల్వే స్టేషన్ సైడ్ అయితే వెళ్తున్నాం. సో ఇక్కడైతే రైల్వే స్టేషన్కి వచ్చినాం. మార్నింగ్ అయితే 4 o'clockకి మేము అయితే మేము రావడానికి ఒక 30 minutes అట్లా పట్టింది. అండ్ ఇక్కడైతే ఒక 20 minutes వెయిట్ చేసినాం. 5 o'clockకి అట్లా ఏమో వచ్చింది ట్రైన్. ఇది మా మంచిర్యాల రైల్వే స్టేషన్. సో చూస్తున్నారు కదా, అక్కడ ముందైతే మేము వెళ్తున్నాం. వెనకాల మా అక్క వీడియో తీస్తుంది. ఇంత మార్నింగ్ చూడండి, అందరు ఇక్కడ పడుకొని ఉన్నారు చాలామంది. ఇక్కడైతే మా అక్క ఆగు అంటుంది, నేనైతే హాయ్ చెప్తున్నా. ఇక్కడైతే ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా, మేమందరం కలిసి అయితే వెళ్తున్నాం. అండ్ కొన్ని వీడియోస్లో అయితే మన నార్మల్ వాయిస్ కూడా ఉంటుంది, ఎందుకంటే కొంచెం చూడగానే రియల్ క్లిప్స్ లాగా కనబడాలి కదా, ఫ్యూచర్లో కూడా చూసుకోవడానికి మెమోరీస్గా ఉంటుంది. సో అందుకోసం అయితే కొంచెం రియల్ వాయిస్ కూడా అట్లానే ఉంచిన. అండ్ మళ్ళీ మాట్లాడడం అక్కడ కుదరలేదు కాబట్టి ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అండ్ ఇక్కడైతే మేము వెయిట్ చేసినాము. మా ట్రైన్ వచ్చేసింది, ఆల్రెడీ ట్రైన్ అయితే ఎక్కేసినాం. ఇక్కడైతే కూర్చున్నాం. మొత్తం 5 members వెళ్తున్నాం. నేను, మా ఆయన ఒక సైడు, అండ్ మా మమ్మీ, మా అక్క, మా అన్నయ్య, మా చిన్నోడైతే ఒక సైడ్ కూర్చున్నారు. సో ఇక్కడైతే వెళ్తున్నాం. వీడియోస్ పెట్టడానికైతే కొంచెం టైం పట్టింది, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా. మా ఇంట్లో అయితే కొంచెం డిస్టర్బెన్స్ ఉండే. సో అందుకోసం అయితే లేట్ అయింది. అందుకని నిన్న ఒక వీడియో అయితే తీసి పెట్టిన. ఎవరైతే చూడని వాళ్ళైతే వెళ్ళి చూడండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ అయితే వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది, కూల్గా ఉంది. అండ్ కొంచెం వర్షం కూడా పడింది కొన్ని ప్లేసులలో, చూపిస్తాను. ఇక్కడైతే చూసిన దగ్గర అయితే చాలా వరకు వాటర్ ఫుల్గా అంటే ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ వాయిస్ వేరే వాళ్ళది వస్తున్నాయి కదా, కొంచెం అయితే పట్టించుకోకండి. మా ముందు సీట్లో కూర్చున్న అతను అయితే నాన్ స్టాప్ ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. చూస్తున్నారు కదా, ఇక్కడైతే కొంచెం చినుకులు అయితే పడినాయి. అండ్ కొంచెం దూరంకి వెళ్ళైతే ఫుల్గా వర్షం పడింది.
చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ అట్లా ట్రైన్ జర్నీ వర్షం పడుతుంటే అబ్బా వెదర్ అయితే చాలా బాగుంది. మేమైతే ఇంకా ఎర్రవదికి వెళ్ళే వారికి ఎంత వర్షం పడుతుందో అనుకున్నాం. మేము అక్కడికి వెళ్ళి మళ్ళీ మేము రిటర్న్ అయినా కూడా వర్షం అయితే పడలేదు. ఇక్కడైతే చూస్తున్నారు ఆకాశము నీళ్ళు అయితే సేమ్ కలర్లో కనిపిస్తున్నాయి. అంత పెద్ద చెరువు, చాలా వాటర్ ఉన్నాయి అక్కడ. ఇక్కడ అయితే చాలా వరకు వీడియో అయితే తీయలేదు, ఇక మా చిన్నడితో కొంచెం కుదరదు కదా. సో కొన్ని ప్లేసులలో అయితే వీడియో తీయలేదు. అండ్ నేను అసలు హైదరాబాద్కి ఎందుకు వెళ్ళినా అన్నది కూడా ఇందులోనే అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ కొంచెమైనా సస్పెన్స్ ఉండాలి కదా. సో అందుకోసం అయితే వేరే వీడియో అయితే పెడతాను. నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు, నా వాట్సాప్లో ఉన్న వాళ్ళకైతే తెలుసు, తెలియని వాళ్ళకైతే కొంచెం సర్ప్రైజింగ్ సస్పెన్స్ ఉంటుంది కదా. సో అందుకోసం అయితే వీడియో అయితే నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తాను మళ్ళీ. ఇంత ఒక 3 minutes 2 minutes అయితే అబ్బా చెరువే ఉందండి, అంత పెద్ద చెరువు. చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఉందో. ఇదైతే లాస్ట్. చూస్తున్నారు కదా మేమైతే ఇక్కడ హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ మేము దిగిన ట్రైన్ అయితే బ్యాక్ సైడ్ ఉంది, చూపిస్తున్నాం చూడండి. మేమైతే ఇక్కడ నుండి మెట్రో ఎక్కడానికి అయితే వెళ్ళినాం. ఫస్ట్ టైం మెట్రో ఎక్కిన నేనైతే, నేను మా మమ్మీ మా అక్క మా చిన్నోడు ఫస్ట్ టైం అయితే మెట్రో ఎక్కబోతున్నాం. సో నేనే ఫస్ట్ అంటే మా చిన్నోడు కూడా ఫస్ట్ అన్నట్టే కదా. సో ఇక్కడైతే మెట్రో ఎక్కడానికి అయితే మెట్రో స్టేషన్కి అయితే వెళ్తున్నాం. సో మేమైతే మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు కాబట్టి ఇక్కడ సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఇక్కడ రాఘవేంద్ర టిఫిన్స్ కనబడుతుంది కదా, అక్కడైతే టిఫిన్ చేసినాం. టిఫిన్ అయితే టేస్ట్ బాగానే ఉంది. మా అక్క మా మమ్మీ నేనైతే లోపల టిఫిన్ చేసిన, మా అన్నయ్య ఉన్న మా హస్బెండ్ అయితే బయట బండి దగ్గర టిఫిన్ చేసారు. సో మేము ఇక్కడ టిఫిన్ చేస్తుంటే వాళ్ళైతే బయటికి వెళ్ళారు, మా చిన్నోడు తీసుకెళ్ళిండు. మేము టిఫిన్ చేసే లోపు అయితే మళ్ళీ తర్వాత మా చిన్నోడిని తీసుకొచ్చి మాకైతే ఇచ్చిండు. మా తర్వాత మళ్ళీ మా అన్న వెళ్ళైతే టిఫిన్ చేసిండు. నేను పూరి తిన్నా, బాగుంది. చూస్తున్నారు కదా మేము తినేలోపు అయితే మా చిన్న కూడా తీసుకొచ్చి ఇచ్చేసిండు. మా అన్నయ్య తినడానికి వెళ్ళింది. మళ్ళీ చిన్నాడు ఇక్కడ పైన లైట్స్ ఉంటే ఆ లైట్స్ని చూస్తున్నాడు. ఇక్కడైతే మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసినాం. టికెట్స్ అయితే తీసుకున్నాం. అక్కడైతే వీడియో అయితే తీయలేదు, అయినా కానీ కొంచెం అయితే తీసిన వీడియో. ఫస్ట్ టైం మెట్రో ఎక్కబోతున్నా కదా, కొంచెం ఎగ్జైటింగ్గా ఫీల్ అయినా. చూడండి చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఆల్రెడీ పైకి వచ్చినాము. ఫస్ట్ టైం చూసినా నేనైతే
నా నార్మల్గా అయితే ట్రైన్ ఎక్కుతూనే ఉంటాం కానీ ఇదైతే ఫస్ట్ టైం కదా, కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఆ పట్టాలు. చూస్తూనే ఉన్నాం కానీ అటు ఇటు ట్రైన్లు అయితే వెళ్తూనే ఉన్నాయి బస్సుల్లాగా. ఇక్కడైతే ఎక్కినాం, చాలామంది ఉన్నారు. కాసేపు అయితే నిల్చున్నాం. ఇంకా మా చిన్నోడు ఏడుస్తున్నాడని అయితే ఒక అంకుల్ అయితే మాకు సీట్ ఇచ్చిండు కూర్చోడానికి. తర్వాత ఇక మెల్లగా కూర్చొని మా చిన్నోడిని అయితే ఎత్తుకున్నాం. చాలామంది ఉన్నారు. మా చిన్నోడు ఉన్నాడని సీట్ ఇచ్చారు, లేకపోతే వాళ్ళు సీట్ కూడా ఇవ్వకపోయేవాళ్ళు. అంకుల్స్ మంచిగా కూర్చొని ఫోన్ చూసుకుంటున్నారు అక్కడ. సో ఇక్కడైతే కూర్చున్నాం. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. అండ్ ఎందుకు వెళ్ళాము ఏంటి అన్నది అయితే నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అంతవరకు బాయ్.